హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు జయచంద్. నేను యాక్చువల్గా విజయవాడ తనుశ్రీ మష్రూమ్స్ నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చేసి మష్రూమ్ కల్టివేషన్లో దగ్గర దగ్గర 16 సంవత్సరాల నుంచి మష్రూమ్స్ని పెంచుతున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా 25వ ఫ్లోర్లో ఉన్నాను. ఈ బిల్డింగ్ మొత్తానికి అంటే ఈ బిల్డింగ్ మొత్తానికి ఓనర్ అనమాట. తను ఏంటంటే మష్రూమ్ కల్టివేషన్లో ఇంట్రెస్ట్ మీద స్టార్ట్ చేయడానికి నన్ను ఇండియా నుంచి ఇక్కడికి పిలిపించారు. ఇక్కడ వెదర్ కండిషన్స్ కానీ, లేదంటే ఇక్కడ దొరికే ప్యాడీ స్ట్రాబెర్రీ గడ్డి కానీ, తర్వాత ఇక్కడ ఉన్న కండిషన్స్ కానీ ఏది కూడా నాకు ఐడియా లేదు. ఫస్ట్ చాలా అనుమానంగానే వచ్చాను నేను కూడా. అంటే అసలు ఇక్కడ ఇండియాలో ఏంటంటే వన్ టైంలోనే సక్సెస్ చేయగలను నేను. కొన్ని వందల మంది కస్టమర్లు అలా సక్సెస్ అయ్యారు. ఈ రోజున ఆల్రెడీ పెద్ద స్థాయిలో చేస్తున్నారు. చిన్నవాళ్ళు కూడా ఈ రోజున ఎక్కువ టైం లేకుండా వితిన్ మంత్స్లో, వితిన్ డేస్లోనే డెవలప్ అవుతున్నారు. కానీ ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే, ఇక్కడ మనకున్న ఈ కెన్యాలో, పర్టికులర్గా ఈ సౌత్ ఆఫ్రికాలో ఇక్కడ వరిగడ్డి ఎలా ఉంటుందో తెలియదు, దాంట్లో కంటెంట్ ఎలా ఉంటుందో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి అందులో సెల్యులస్ కంటెంట్ ఎలా ఉంటుంది, తర్వాత అందులో గ్రోత్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, క్లైమాటికల్ కండిషన్స్ పరంగా మష్రూమ్ కల్టివేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ నాకు తెలియదు. కానీ యాక్చువల్గా నేను ఏం చేశాను అంటే, ఇక్కడ ఓనర్తో ఒక మీటింగ్ జరిగింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫ్లైట్ టికెట్ యాక్చువల్గా ఇక్కడికి 60,000-70,000 ఉంది. కానీ నన్ను బిజినెస్ క్లాస్లో 1,80,000 పెట్టి, నియర్లీ 2 lakhs ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. అంటే ఏంటంటే వీళ్ళు అసలు ఖర్చు దగ్గర ఏం చూడరు అనమాట. నాకు ఇదిగోండి, నాకు ఉండటానికి ఫ్లాట్ ఇచ్చారు. ఇందులో నేను ఒక్కడనే ఉంటాను, చాలా పెద్దది. ఇందులో అన్ని వస్తువులు ఉన్నాయండి. ఇందులో యాక్చువల్గా వచ్చేసి ఇందులో వంటమ్మాయి కూడా ఉంది నాకు. ఒక కుక్కును కూడా పెట్టారు. యాక్చువల్గా తను ఆఫ్రికన్, కానీ ఇండియా వంటలు చాలా బాగా చేసింది. తన పేరు కరోల్. చూడండి, ఇక్కడ నుంచి విండో పాయింట్ కూడా చాలా క్లియర్గా అనమాట. ఓకే, అయితే యాక్చువల్గా నాకున్న డౌట్ ఏంటంటే, ఈ మష్రూమ్ కల్టివేషన్లో వచ్చేసి ఒక మీటింగ్ జరిగింది ఫస్ట్ నేను ఇండియా నుంచి రాగానే ఇక్కడికి. ఆ మీటింగ్ ఏంటంటే, ఎన్ని కోట్లతో మొదలు పెడదామని చెప్పి అన్నారు. కోట్ల రూపాయలతో కాకుండా ఫస్ట్ ఏంటంటే మనం ముందు చిన్నగా, అంటే ఏంటంటే ట్రయల్ పార్ట్ చిన్నగా మొదలు పెడదామని చెప్పాను. ఇండియాలో కూడా నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. మష్రూమ్ కల్టివేషన్లో 5,000తో ఇల్లు తీసుకోవాలి, 5,000తో ఇల్లు తీసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేస్తాం, దాంట్లో మనకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి. యాక్చువల్గా మనం 5,000 పెట్టి 10,000 పెట్టి ఇల్లు తీసుకొని మనం స్టార్ట్ చేసి అందులో ప్రాఫిట్స్ లెక్కేయడం అనేది అది 100% రాంగ్ అండి. అది యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ మనం ఇనీషియల్గా చిన్నగా అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నారు, వీళ్ళకి మీకు చెప్తే నమ్మరు. కింద బేస్మెంటే దగ్గర 1 ఎకరం ఉంటుంది. బేస్మెంట్ అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఆ ఎకరం ప్లేస్లో ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళు అనుకుంది ఏంటంటే ఒక్కసారి స్టార్టింగ్ కొన్ని టన్నులతో మొదలు పెట్టేద్దాం అనుకున్నారు. నేను అన్నాను, వద్దు సార్, నేను చెప్పాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన అన్నారు, నాకు ప్రొడక్ట్ బాగుండాలన్నారు. నేను కూడా దాని గురించి మాట్లాడాను. ఏ విధంగా చెప్పానంటే, సపోజ్ ఒక పాల వ్యాపారం ఉంది. పాల వ్యాపారంలో ఒక ఆవు లేదు ఒక గేదె నుంచి మనం పాలు తీసుకుంటున్నాము. ఆ పాలు పర్టికులర్గా టేస్ట్ ఉంది అంటే అది గేదె గొప్పతనం మాత్రమే కాదు, ఆ గేదె తినే వరిగడ్డి, ఆ వరిగడ్డి పండే పంట, ఆ పంట ఉన్న భూమి, ఆ భూమి పండించే రైతు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్ అని చెప్పాను. అలాగే ఇప్పుడు మీకు కూడా మష్రూమ్ కల్టివేషన్లో ఏంటంటే ప్రతిదీ మనం కొనే గడ్డి, అది ఎక్కడ పెరిగిద్ది, అది అందులో ఉన్న వేరియేషన్స్ ఏంటి, రకాలేంటి, వీటన్నిటి గురించి నేను తెలియాలని చెప్పాను. కాబట్టి మీరు చెప్తే నమ్మరు. చూడండి, ఒక నిమిషం నేను చూపిస్తాను. ఇండియాలో నేను ఎవరితో కూడా పెద్దలాగా స్టార్ట్ చేయించలేదు. అలాగే ఇదిగోండి, ఆయనకు మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా స్టార్ట్ చేయించాను. చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ అయినాయో. యాక్చువల్గా నవ్వారు బీరువాలో స్టార్ట్ చేయటం ఏంటని, కానీ నేను ఇందులోనే సక్సెస్ చూపించాను. నేను అనేది ఎవరికైనా చెప్పేది ఒకటేనండి, ఇది కెన్యాలో కొన్ని వందల బిలియనర్స్ అనమాట. వీళ్ళు బిలియనర్స్తో కూడా నేను బీరువాలోనే స్టార్ట్ చేయించాను. దట్ ఈస్ ద తనుశ్రీ మష్రూమ్స్. అంటే ఎవరితో అయినా కూడా ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి, ఇప్పటికి కూడా ఎవరికైనా ఏంటంటే, ఇది పెట్టుబడికి సంబంధం లేని వ్యాపారం. ఇది కేవలం వర్క్ని డెవలప్ చేసుకోవటం వేరు, మనం ఇన్వెస్ట్ చేయటం వేరు. ఇన్వెస్ట్ చేయటం అంటే ఏంటంటే పెట్టుబడి పెట్టడం. పెట్టుబడి ఎందుకు పెట్టాలి, మనం ముందు వర్క్ తెలియకుండా పెట్టుబడి ఎందుకు స్టార్ట్ చేయటం సార్? ఇదే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పాను,
ఇక ఆగద్దండి మీ ఇష్టం అని చెప్పాను. ఇప్పుడు కింద పెడుతున్నారు. కింద అంటే మీరు చెప్తే నమ్మరండి, దుబాయ్ నుంచి వస్తున్నాయి మిషనరీ. నానబెట్టేవి కానీ, నెక్స్ట్ డ్రై చేసేవి కానీ, ఆరబెట్టేవి కానీ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను చూసిన ఫ్యాక్టర్స్లో ముఖ్యమైనవి ఏంటంటే వరిగడ్డి, వాటర్, వర్క్, కండిషన్స్, ఇవన్నీ కూడా నేను చెక్ చేశాను. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనం రోజుకి ఎన్ని డ్రమ్ములు 100 డ్రమ్ములు పెట్టినా కూడా నేను సక్సెస్ చేయగలను. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ వచ్చింది కాబట్టి. ఇక్కడ మనం ఫెయిల్ అయితే, ఈ గ్రౌండ్లో మనం ఫెయిల్ అయితే, ఆ గ్రౌండ్లో మనం ఎందుకు ఫెయిల్ అయ్యామనే విషయం మీద మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది దేనికి ఫెయిల్ అయ్యామనే దాని మీద. కాబట్టి చిన్నగా స్టార్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎందుకు ఫెయిల్ అయ్యామనే విషయం మీద మనకు క్లారిటీ వచ్చింది. కాబట్టి మనం ఏంటంటే నెక్స్ట్ దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్తాం. ఈ చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళలో కూడా అంతే. ఎవరైనా 1 మంత్లోనే సక్సెస్ అవుతారు. లేదు 1 మంత్లో వాళ్ళు సక్సెస్ అవ్వలేదు అనుకోండి, సెకండ్ మంత్లో సక్సెస్ అవుతారు. ఎందుకు? 100 మందిలో ఒక్కళ్ళు కూడా నాకు తెలిసినంతవరకు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఎవరన్నా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే అది ఎందుకు జరిగింది అనేది మనం తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటేనే అదే బిజినెస్ అనమాట. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళడం అనేది 100% రాంగ్ అండి. అలాగే ఏం తెలియకుండా ఒకసారి ఇల్లు అద్దెలకి తీసుకోవటం, పెద్ద పెద్ద షెడ్స్ అద్దెకి తీసుకోవటం, వర్కర్స్ని పెట్టుకోవటం, విత్తనాలు ఒక్కసారి ఎక్కువ తెప్పించుకోవటం, అది రాంగ్ అండి. అలాగే నేను చాలా చూశాను మష్రూమ్స్లో ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా 100% రాంగ్ అండి. ఇదేంటంటే యాక్చువల్గా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసే బిజినెస్ అనమాట. ఓకేనండి. ఎందుకంటే మీరు గమనించండి, మష్రూమ్ కల్టివేషన్లో ఫస్ట్ మనకి డిమాండ్ అనేది ఎక్కువ. నేను ఇండియాలో చూశాను, ప్రపంచంలో ఇండియాలోనే అంత డిమాండ్ ఉందనుకున్నా. కాదండి, ఇండియాలో కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది. 200 గ్రాముల పుట్టగొడుగులు ఇండియాలో 45 రూపీస్ అండి, లేదు 50 రూపీస్ అండి 200 గ్రాములు. ఇక్కడ మీరు చెప్తే నంబర్ 200 గ్రాముల పుట్టగొడుగులు ఇక్కడ 550 రూపాయలు, 550 షీలింగ్స్, అంటే నియర్లీ ఇండియన్ కరెన్సీలో 450 రూపాయలు. ఏది 200 గ్రాముల పుట్టగొడుగులు. ఓకేనా. నాకు తెలిసి వీళ్ళకి ఇంకా డిమాండ్ ఉంది. నన్ను నమ్మకంతో వీళ్ళు పాపం ఇంత దూరం పిలిచారు, నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ అవ్వాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. అలాగే వీళ్ళ కోసం నేను ఎంతైనా కష్టపడతాను. వీళ్ళ కోసమని కాదండి, ఏ కస్టమర్ గురించైనా నేను కష్టపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది కమర్షియల్ వేలో కన్నా సర్వీస్ వే అనేది మనకి ఇంపార్టెంట్. అంటే ఒకళ్ళు నమ్మి మన ప్లేస్కి వచ్చారు, లేదు మన దగ్గరకు వచ్చారంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అలాగే ఈ రోజున వచ్చేసి ఈ రోజున వచ్చేసి మనం మష్రూమ్ కల్టివేషన్లో సక్సెస్ అయ్యాం. గ్రౌండ్ ఫ్లోర్ మీకు చూపిస్తాను. అది కూడా చాలా పెద్దదండి. ఆ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే నాకే చాలా, ఎందుకంటే చూడాలంటే ఒక రోజు కూడా సరిపోదు. ఓకే. ఇక్కడ చాలా బాగుందండి బిల్డింగ్, నిజంగా చాలా పెద్దది. అసలు ఇది ఎంత పెద్దదంటే అసలు ఎక్కడున్నాం, ఏ ప్రపంచంలో ఉన్నా కూడా మర్చిపోతాం. ఇందులోనే సినిమా థియేటర్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇందులో. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు మంచిగా. మనం ఎక్కడైనా ఈ వర్క్ చేయగలమని, ఎక్కడైనా మనం ఏదైనా సాధించగలమని. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా కూడా ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఎంత పెద్దోళ్ళు చెప్పినా కూడా పెట్టుబడితో మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. ఏం తెలియకుండా వర్క్లో మాత్రం ఒకసారి ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్ మనం చెక్ చేసుకొని 100% కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత, నేను ఒకవేళ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 1% ఏమైనా తేడా వచ్చినా కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ వచ్చేవాడిని. కానీ నాకు 100% సక్సెస్ వచ్చింది కాబట్టి ఈరోజు నేను బిజినెస్ని డెవలప్ చేసుకునే వేళ ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జయచంద్, మాది విజయవాడ. ఐఎమ్ ఫ్రమ్ తనుశ్రీ మష్రూమ్స్. ప్రజెంట్ ఐఎమ్ ఇన్ కెన్యా, సౌత్ ఆఫ్రికా, నైరోబీ. థ్యాంక్ యూ సో మచ్.